నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్న అహోబిల క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ గురు దక్షిణామూర్తి అభయ ప్రదానం, శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆధ్యాత్మిక ఉత్సవ వైభవం. హనుమంత వాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం, చిత్తూరులో ఘనంగా స్వామివారి వార్షికోత్సవం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న ద్వారకా తిరుమల, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించిన పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక సంభవించే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా యాగశాలలో ముందుగా పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు హోమక్రతువులను పూర్తి చేసి దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచెపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై లఘు పూర్ణాహుతి సమర్పించారు. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ విబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖ
शिखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराळफालपट्टिका धगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतिकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम। హనుమంత వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని వైభవ దర్శన భాగ్యం భక్తులను భక్తి పరవశులను చేసింది. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి ప్రియభక్తుడైన హనుమంతుల వారిపై వేంచెపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి హనుమంత వాహన సేవను వీక్షించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆశ్వీజ మాసం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ వైభవపేతంగా జరిగింది. ముందుగా యాగశాలలో హోమాది క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ గరుడ ధ్వజపటాన్ని అవనతం చేసి ధ్వజావరోహణం నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారి ఉత్సవ వైభవంలో పాల్గొని తరించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారిని త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ దత్త భగవాన్ అలంకరణలో నయనానందకరంగా కొలువుదీర్చి పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆశ్వీజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి దేవతామూర్తులకు మధ్వ సంప్రదాయంలో విశేష ఆరాధనలను జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను వేడుకగా నిర్వహించారు. అభిషేకానంతరం వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలు, రజత కవచంతో బృందావనాన్ని సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. వడ్డీ కాసుల వానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా
మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా వారి భాష ఒకటి కాకపోయినా వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు
వెండి బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వేజ మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, నాగవల్లి దళార్చన నిర్వహించి నివేదన, నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ ఆంజనేయ స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం రాచనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శివశక్తి ఆలయంలో ఆశ్వేజ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా అమ్మవారికి, స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి కొలువు తెచ్చారు. అలాగే స్వామివారికి చందన లేపనంతో అలంకరణలు జరిపి బిల్వార్చన, శివార్చన నిర్వహించారు. భక్తులు ఆలయంలో దీపారాధనలు చేసి ఆది దంపతులను దర్శించుకున్నారు. గరుడ వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని వైభవ దర్శన భాగ్యం భక్తులను భక్తి పరవశులం చేసింది. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి
ప్రియ భక్తుడైన గరుడాళ్వార్లపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి గరుడ వాహన సేవను వీక్షించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆశ్వీజ మాసం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తొళక్కం వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిగింది. పండితులు వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపతులతో హోమ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ఊరేగింపు వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని శ్రీ శారదామాత ఆలయంలో ఆశ్వీజ మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రానికి వేదమంత్రోచ్చరణల నడుమ అభిషేకోత్సవాలను నిర్వహించారు. అనంతరం శ్రీచక్రానికి కుంకుమార్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన చక్రార్చన కార్యక్రమంలో శ్రద్ధ భక్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గాయత్రి నగర్లోని శ్రీ శారదా లక్ష్మి సహిత నరసింహ స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర ధార్మిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపతులతో చండీ హోమంలో పాల్గొని శ్రీ శారదాదేవి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామభక్త శ్రీ హనుమాన్ కు ముందుగా అర్చకులు సంకల్ప పూజలను జరిపారు. ఆపై సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.